కాంబినేషన్ 101 సినిమా అని చెప్పి ఆయన ఆయన చనిపోయే ముందు కూడా మాకు చెప్తా ఉండేవాడు ఆయన. అమ్మమ్మ గారిది తాతది కౌతురం ఏనా ఆయన చంటి పిల్లలే. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదంతా చేపల చెరువు అనమాట. కైకాల సత్యనారాయణ గారు ఈ చెరువులో చేపలు చాలా ఇష్టంగా తినేవాళ్ళని అయితే చెప్తున్నారు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బై మహేష్. అందరూ నమస్కారం అండి, నా పేరు మహేష్. ఈ రోజు అయితే మనం ప్రముఖ నటుడు హోమ్ టూర్ అయితే చేయబోతున్నాం. ఆయన పేరు కైకాల సత్యనారాయణ గారు. ప్రెసెంట్ అయితే మనం కృష్ణా జిల్లా గుడివార దగ్గరలో ఉన్న గుడ్లవేర్లి మండలం కౌతువర్పు గ్రామంలో ఉన్నాం. ఈ కౌతువర్పు గ్రామంలోనే ఆయన పుట్టి పెరిగిన ఊరు అనమాట. ఆయన అడిగి ఇక్కడ గ్రామం ఊరంతా చూసి ఆయన ఇల్లు కూడా చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, కైకాల సత్యనారాయణ గారిది పుట్టి పెరిగారు అని చెప్పారు కదా. ఇక్కడే పుట్టి పెరిగింది. తాత మొత్తాలు ఊరిది. రామయ్య గారు ఆయన తల్లి తాత, సొక్కమ్మ గారు ఆయన మా అమ్మగారు, నాయనమ్మ అమ్మమ్మ. మీకు ఆయనకి ఎలా పరిచయం అండి? నేను ఆయన వాళ్ళ తాతగారి దగ్గర నౌకరం. వాళ్ళ తాతగారి దగ్గర మీరు పనిచేసేవారు? కైకాల సత్యనారాయణ గారి దగ్గర తాతగారు ఈ ఊళ్ళోనే చదువుకున్నాడు. కవతరంలోనే హై స్కూల్లోనే చదువుకున్నాడు. టీచర్గా అది సినిమాల్లో అట్లకి ఆయన కొమ్మరెడ్డి వెంకటేశ్వర గారి ద్వారాగా వెళ్ళాడు. సావిత్రి తండ్రి ఆయన ద్వారాగా వెళ్ళాడు. సావిత్రి నాన్నగారి ద్వారా ఇన్ని సినిమాలు వెళ్ళాడు. ఇక్కడ డ్రామాలు వేసేవాడు ఆయన సత్యనారాయణ. ఈ ఊర్లో డ్రామాలు వేసేవాడు, నాటకాలు వేసేవాడు. నాటకాలు పెట్టాడు, టికెట్ డ్రామాలు పెట్టి పరిచయంగా ఊళ్ళో పండగలకు అది సందడి చేసేవాడు. ఇప్పుడు కైకాల సత్యనారాయణ గారు వాళ్ళ తాతగారి దొడ్లోనే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ పెడితే దానికి ఏంటంటే చెక్ చేసి పార్టీల గురించి ఇంకొక ఆయన పేరు ఇచ్చారు. మా తాతగారి పేరు ఎట్టమన్నాడు. ఇక్కడ నుంచి కొంగంచాలకు రోడ్డు వేయించాడు సత్యనారాయణ గారు. చెరువు రెడ్డిమేడ్ కట్టించి రేవు కట్టించాడు అక్కడ వెంకనారాయణ చెరువు. ఇక్కడ నుంచి సేవండ్ర రోడ్డు వేసాడు సత్యనారాయణ గారు. కౌతరం నుంచి అక్కడికి వేసాడు రోడ్డు వేసాడు. సేవండ్ర మెట్రల్ రోడ్ మామూలు రోడ్డు వేయించాడు. రోడ్డు చెన్నూరు రోడ్లో కలిపాడు. ఆ చెరువు గట్టిని కొబ్బరి చెట్లు ఎట్టించాడు. తాతగారి పేరు రాయించాడు. రామయ్య గారు తాత ఖమ్మం మెట్టు రామయ్య గారు. ఖమ్మం మెట్టు వాళ్ళు మానవుడు. చేసినప్పుడే ఈ పేరు పొంది రోడ్డు వేయించాడు. ఆయన దిగిపోయాడు. ఇక్కడ అజమాలు చూసినాడు. ఇంకొక సంగతి ఆయన ద్వారాగా మా ముసలి దుప్పట్లు కూడా ఇచ్చారు కప్పుకుంటారు. ఉన్న మాట చెప్తున్నాగా. కైకాల సత్యనారాయణ మేనల్లుడు అండి. నా పేరు రాంబాబు. సత్యనారాయణ గారు ఈ 1935 జూలై 25న ఇక్కడ జన్మించారండి కౌతరం గ్రామంలో వాళ్ళ తాతగారి ఇంటి దగ్గర. వాళ్ళ అమ్మగారి వాళ్ళ నా అమ్మమ్మదే ఈ ఊరండి కౌతరం. ఆయన దగ్గర వాళ్ళ తాతగారు వాళ్ళ మా అమ్మమ్మ దగ్గరే పుట్టి పెరిగారు. ఆయన ఇక్కడే ఇంటర్మీడియట్ వరకు చదివి గుడివాడలో డిగ్రీ పూర్తి చేశాడండి. గుడివాడ ఏఎన్ఆర్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. ఊళ్ళో చదివిన కానించుకొని ఆయన డ్రామాలు అంటే చాలా ఎక్కువ మమకారం ఉండేది. ఆయన స్కూల్లో ఉన్న కాంచి కూడా ఆయన విలన్ పాత్రలు కానీ హీరో పాత్రలు కానీ వేస్తూ ఉండేవాళ్ళు. ఆయన అప్పటి నుంచి నాటకాల మీద మక్కువ ఎక్కువ ఉండబట్టి సినిమాల్లోకి అయినా సరే వెళ్ళాలనే ఉద్దేశంతో 1956లోనే మెడ్రాస్ వెళ్ళాడండి. మెడ్రాస్లోనే అక్కడ చాలా తీసుకులు పడ్డాడు. పాపం చాలా బాధలు పడ్డాడు. తర్వాత 1958లో సిపాయి కూతురు సినిమాలో హీరోగా ఇచ్చారండి ఆయనకి. కొద్దిగా అది కొద్దిగా ఫెయిల్యూర్ అయింది. అయిన తర్వాత అట్టగా నిలదొక్కుని మళ్ళీ ఎన్టీ రామారావు గారు కొద్దిగా ఆయన తీసుకొచ్చి విలన్ పాత్రలుగా ఎక్కువ అవకాశాలు ఇచ్చారు. అక్కడి నుంచి ఇక ఆయనది క్యారెక్టర్ పాత్రలు ఏంటి, ఇక ఆయన చేయని పాత్ర అంటూ లేదు. ఇక వెనక్కి తిరగల 1960 కాడి నుంచి వాళ్ళకి వెనక్కి తిరగలేదండి. ఒక 30 సంవత్సరాలు అయితే దాని ఇక షెడ్యూల్ అసలు ఆయన ఖాళీ ఉండేది కాదండి. ఆయన చెప్తా ఉండేవాళ్ళు మాకు వచ్చినప్పుడల్లా వచ్చేవాడు ఇక్కడికి వచ్చేవాడు చెప్తా ఉండేవాళ్ళు. అసలు ఖాళీ ఉండేది కాదండి. ఎన్టీ రామారావు గారితో మా సత్యనారాయణ గారు 101 సినిమాలు కాంబినేషన్తో చేశారండి. ఆయన కాంబినేషన్ 101 సినిమా అని చెప్పి ఆయన చనిపోయే ముందు కూడా మాకు చెప్తా ఉండేవాడు. ఆయన
సార్ ఆయన ఎన్ని సినిమాలు చేశారు ఇప్పటి వరకు? 786 సినిమాలు చేశాడండి. 46 86 అండి. 786 సినిమాలు. ఆయన మక్కువగా ఉండేదంటే 1000 సినిమాలు చేస్తాను అని దిమాగా చెప్పేవాడు. అయితే లాస్ట్ వరకు కూడా 80 ఏళ్ళు వచ్చే వరకు కూడా బాగా స్ట్రాంగ్ గానే ఉండేవాడు. ఆయన ఇంకా సినిమాల్లో చేయాలనే ఉద్దేశంతోనే ఉండేవాడు. కాకపోతే బాత్రూమ్ లో కాలు జారి పడిపోయాడండి. పడిపోవడంలో ఆయన 1 సంవత్సరం పాటు మంచంలో ఉండిపోయాడు. ఇక అవకాశాలు లేవు, చేయడానికి కుదరలేదండి. ఇక లేకపోతే ఆయన 1000 సినిమాలు చేయాలని చెప్పి బలగుద్ది చెప్తా ఉండేవాడు. ప్రెసెంట్ 786 కంప్లీట్ చేశాడు. చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, మాకు మాత్రం ఏం తెలిసేది కాదు. చదువుకునే టైంలో కొబ్బరి చెట్లు ఎక్కడం, ఈ బ్రాహ్మణ్స్ ఉండేవాళ్ళు అండి ఆ పక్కన, తాళాలు వేసి తలుపులు వేసేసి కొబ్బరి చెట్లు జాంకాయలు కొట్టు ఇలాంటి అల్లరి చేసేవాడు అండి. బాగా బాగా ఎక్కువ గేదెల కాడ పొలాల మీద ఉండేవాడు అండి. ఎక్కువ పొలం అంటే అంత ఇష్టం అనమాట. వ్యవసాయం అంటే వ్యవసాయం చేసేవాళ్ళు ఆయన కూడా. తాతగారిది ఉండేది ఇక్కడ పొలం వ్యవసాయం ఉండేది. ఆయన వెళ్ళిపోయినా అది ఒక ఇంట్రెస్ట్. ఆ గేదెల కాడికి ఆవుల కాడికి వెళ్ళటం అది ఒక ఇంట్రెస్ట్ అనమాట. ఇక పొలం అంటే అదొక ఇది. అలాగే ఇప్పుడు పొలం కూడా అక్కడ వాళ్ళ అత్తగారు తింటే పోతున్నారు ఏలూరు దగ్గర. అక్కడ కూడా ఒక 50 ఎకరాలు కొన్నారంటే వ్యవసాయం. విజయలో ఒక 60 ఎకరాలు 70 ఎకరాలు ఈ కొబ్బరి తోట ఒకటి ఉంది. వ్యవసాయం మీద బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడండి. సార్ కైకాల సత్యనారాయణ ఎంతమంది అండి పిల్లలు? 2 మగపిల్లలు 2 ఆడపిల్లలు అండి. 2 మగపిల్లలు 2 ఆడపిల్లలు. మగపిల్లలు ఇంటికాడే చూసుకుంటాడండి. పెద్ద ఆయన ఇప్పుడు ఈ మధ్య కాలంలో 10 ఏళ్ల మట్టి ఈ కన్నడ సీరియల్, కన్నడ పిక్చర్స్ ఇవి తీస్తున్నాడు. ఇప్పుడు KGF అనగా, కాంతారా అనగా ఇవన్నీ వాళ్ళేనండి. అవునా? వాళ్ళు ఆ బిజినెస్ లో ఉన్నాడండి. 2 కుర్రాడు. పెద్ద అతను మాత్రం కొద్దిగా ఇంటికాడ ఉండే కదా, ఈ ఆస్తులు ఉండే మంచి చేయడం అంతా చూసుకుంటూ ఉంటాడండి. 2 ఆడపిల్లలు, ఒక అమ్మాయిని విజయవాడ ఇచ్చాడండి. ఒక ఆవిడేమో పెద్ద ఆవిడేమో మేనల్డ్కి ఇచ్చాడండి. సొంత మేనల్డ్, సొంత అక్క, సొంత చెల్లెలు కొడుకు అనమాట. దోసపాడు, అక్కడే ఏలూరు దగ్గర. ఏలూరు దగ్గర వాళ్ళు. ఆవిడ కూడా మా అక్కయ్య కూడా దగ్గర ఆవిడేనండి. పెద్దమ్మ మనవరాలే ఆవిడ. కైకాల సత్యనారాయణ మేనగోళ్ళు దగ్గర ఆవిడండి. ఆవిడ ఇక్కడ పెరిగింది ఆవిడండి. కౌతంలో పెరిగిన ఆవిడ. అంతా కొద్దిగా రిలేషన్ బెరకపీసానండి. అంతా అంటే బయట లేకుండా లోకలే. ఆయన మ్యారేజ్ కూడా ఇక్కడ ఉన్నప్పుడు జరిగింది. ఇక్కడ ఉన్నప్పుడు జరిగింది. ఫీల్డ్ లోకి వెళ్ళండి. ఇల్లు వచ్చినాక సినీ ఫీల్డ్ వెళ్ళాకే జరిగింది. ఈ ఊర్లో జరిగిందండి. ఇక్కడ దోసపాడు అండి. అది ఏలూరు దగ్గర 60 ఏళ్ళు జరిగింది అనమాట. 1960 ఏళ్ళు జరిగింది మ్యారేజ్. 1967లో మ్యారేజ్ జరిగింది. అప్పటికే సినీ ఫీల్డ్ లో 62లో ఇప్పుడు వెళ్ళినట్టు ఉన్నాడు. 58లోనే వెళ్ళాడండి. 58లోనే వెళ్ళాడు. ఈ 5-6 ఏళ్ళు అక్కడ 1 సంవత్సరం 2 సంవత్సరాలు కష్టపడ్డాడు. అటు ఇటు తిరిగి తర్వాత 4 ఏళ్ళు 5-6 పిక్చర్లు వచ్చినాకే మ్యారేజ్ అయ్యింది. అవునవును. సొంత మేనగోళ్ళని చేసుకున్నాడు. ఇక్కడ పుట్టి పెరిగారు అన్నారు కదా. అవునండి. ఏ వయసు దాకా ఉన్నారండి ఇక్కడ? 22-23 సంవత్సరాలు డిగ్రీ పూర్తి చేశాడు. ఇక్కడ డిగ్రీ పూర్తి చేసినాక వెళ్ళాడండి. మెడ్రాస్ వెళ్ళాడు. ఇక్కడ నుంచి మద్రాసు డైరెక్ట్ వెళ్ళిపోయాడు. ఒంటరిగానే వెళ్ళాడు. ఎవరి సాయం లేదు, ఎవరి ప్రోత్సాహం లేదు. ఆయనందరికి ఆయన వెళ్ళి అక్కడే ఇక ఏదన్నా కానీ ఆయన తెలివితేటల గురించి కానీ ఏదన్నా కానీ ఆయన పట్టుకుని మొత్తానికి సాధించాడండి. కష్టం నష్టం ఆయన పైకి వచ్చాడండి. ఆయన కష్టంతోనే అండి. ఆయన ప్రోత్సాహం అంతా సినీ ఫీల్డ్ లోకి వెళ్ళిన తర్వాత బిఎన్ రెడ్డి గారు ఉండేవాడి, డైరెక్టర్ గారు. ఇంకా ఎవరో నాకు పెద్ద గుర్తులేదు. చెప్పేవాడు కానీ అంత లేదు. ఆయన బిఎన్ రెడ్డి అనుకుంటా అండి. ఆయన ద్వారానే కొద్దిగా 2 సినిమాలు వచ్చేది. ఆటోమేటిక్ గా ఇక ఎన్టీ రామారావు గారు మెయిన్ ఆయన సొంత తమ్ముళ్ళలాగా, సొంత ఇదిగా ఆయన పైకి లిఫ్ట్ ఇచ్చాడండి. ఆయన కాంబినేషన్ బాగుంటుంది. వీళ్ళిద్దరు కూడా డూప్ ఉండేదండి. ఇదివరకు అంటే ఈ కెమెరాలు, డిజిటల్ కెమెరాలు వచ్చిన తర్వాత లేదు కానీ అంతకుముందు డూప్ 5-6 సినిమాల్లో ఎన్టీ రామారావు డూప్ కింద ఉండి చేసేవాడండి. ఈయన సేమ్ అసలు ఎవరు కనిపెట్టేవాళ్ళు కాదండి. మేము కూడా చూసాం. మంగళ చౌదరి ఇంకోటి ఉండే 2-3 సినిమాలు చూసాం. ఇక రామారావు సత్యనారాయణ గారు ఒకే అన్నదమ్ములు బాగా ఉండేవాళ్ళు అనమాట. ఫేస్ అలాగే ఉండేది అనమాట. ఆయన చిన్న వయసులో నాటకాలు వేసేవాళ్ళు అన్నారు. నాటకాలు వేసేవాళ్ళు అండి. ఈ గ్రామంలో కూడా వేసారా? ఇక్కడ గ్రామంలో తెలియదు. ఎక్కువ గుడివాడ వేసాడండి. గుడివాడలో స్కూల్లో వేసారండి. స్కూల్లో వేసారండి. అందుకని విడిగా గ్రామాలు కాదు, స్కూల్లో ఎక్కువ. స్కూల్లో ఆ పిచ్చ మీద వెళ్ళిపోయాడు అనమాట. స్కూల్లో కూడా తర్వాత 2-3 నాటకాలు గుడివాడలో వేసారండి. గుడివాడలో మాకు పబ్లిక్ స్టేజ్ మీద వేసారండి.
సినీ ఫీల్డ్కి వెళ్ళి అంత తక్కువ టైంలోనే అన్ని 100 సినిమాలు తీయటం కూడా చాలా ఆయన సొంత సినిమాలు తీసాడు. సొంత సినిమాలు ఒక 5-6 పిక్చర్లు ఉండే, అన్ని కూడా మంచి బ్రహ్మాండంగా ఆడినాయి అన్నమాట. నంది అవార్డులు వచ్చినాయి, ఉండే 2 అవును నంది అవార్డు. ఆయన కూడా తమ్ముడు నిర్మాత అండి, నాగేశ్వరరావు, కైకల్ నాగేశ్వరరావు తమ్ముడు, ఏ కైకల్ సత్యనారాయణ గారు బ్రదర్ అండి. ఆయన యాక్టర్ కూడా అని చెప్పి యాక్టర్ లేదండి, యాక్టర్ లేదా, నిర్మాత. నిర్మాత నిర్మాతగా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అసలు అన్నీనండి. ఇక లేదంటూ ఆయన లేదంటూ లేదు. లాస్ట్ మూమెంట్ లో అసలు ఆ పెద్ద వయసు జనప ఎస్వి రంగారావు సాల్డ్ అండి. కొన్ని సినిమాలు ఉండే ఎస్వి రంగారావు సాల్డ్. ఎస్వి రంగారావు అనుకున్న అలాంటి పాత్రలకి అంత మించిన పాత్రలో చేశాడండి. నాకే ఆశ్చర్యం వేస్తుంది ఆ పాత్రను చూసి. ఆ రోజులో మంచి పోటీ ప్రపంచంలో ఈయన మొదటి స్థానంలో ఉండేవాళ్ళు, మొదటి 2-3 స్థానంలో ఈయన ఉండేవాళ్ళు అని చెప్తారు. అవునవునండి. ఇదేండి రామారావు, ఐశ్వర్యం గారు, సత్యనారాయణ గారు, మీరు ముగ్గురు ఏమాయి లేకపోయి మిగతా ఆర్ నాగేశ్వరరావు, రాజనాల వీళ్ళందరూ వచ్చారు కదా, అవన్నీ ఇక కొద్దిలోనే వెళ్ళిపోయారు వాళ్ళు. నిలబడింది గట్టిగా నిలబడింది ఫీల్డ్ లో 60 సంవత్సరాలు గినండి. ఈ రోజుల్లో సంవత్సరం ఒక సినిమా వస్తుంది. ఆ రోజుల్లో 786 సినిమాలు అంటే తక్కువ టైం కదండి. టైం ఉండా ఇవాళ నిలబడి లేడు కదా. 4 సినిమాలు చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు, 4 సినిమాలు చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు, మళ్ళీ 2వ కనపడతాం మళ్ళీ తర్వాత. లేరు. ఈ పెద్ద యాక్టర్లు ఆ 10 మందే కనపడుతున్నారండి. రామరావుగా, నాగేశ్వరరావుగా, కృష్ణగా, ఈ సోమబాబు, కొద్దిగా ఈ 10 మంది కనపడుతున్నారండి ఈ ఫీల్డ్ లో. 30-40 ఏళ్ళు నిలబడ్డోళ్ళు. అవునవును. మిగతా వాళ్ళు అంత లేదండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఏమన్నా 2-3 సినిమాలు చేస్తున్నారు, ఇక మళ్ళీ అడ్రస్ ఉండలేదు. ఈ సుమారు హీరోగా ఎన్ని సినిమాలు తీశారండి? హీరోగా తక్కువేనండి, ఎక్కువగా అప్పుడు సిపాయి కూతురు ఫెయిల్యూర్ అయింది హీరో నాది. తర్వాత 2-3 సినిమాలు వచ్చినాయండి, ఇక అంతటితోనే అయిపోయింది. హీరోగా లేదండి, తక్కువ 3-4 సినిమాలు 5 సినిమాలు హీరోగా తక్కువ. అంతా విలన్ క్యారెక్టర్, ట్రాజిడీలో శారదలో అయితే చెప్పే పని లేదండి. శారద సినిమాలో ట్రాజిడీ పాత్ర. ఇక ఆయనకి ఆ రోజుల్లో ఎన్నో లెటర్స్ వచ్చాయంట. హీరోగా తక్కువ సినిమాలు యాడ్ చేసిన హీరో కన్నా మంచి క్రేజ్ తెచ్చిన విలన్ క్యారెక్టర్ ఈ ట్రాజిడీ బాగా చేసేవాడు తెలియకుండా అసలు. కానీ మీ ఊరు పేరు గల్లీ నుంచి ఢిల్లీ దాకా వినపడుతుందంటే వినపడుతుందండి. వినపడుతుంది కదా. కొన్ని మా ఊళ్ళో అన్ని దూరం డీజీ మా ఊరేనండి, రాజ్యసభ్యుడు ఉండడు, మా కానూరు ఉండారండి. మా ఊళ్ళో మంచి పేరు ఉంది, నేమండ పేరేనండి. మంచి నేమన్న పేరైనా సరే ఈయన వచ్చేటప్పటికి కొద్దిగా ఎక్కువ పాపులర్ ఎక్కువ. గల్లీ నుంచి ఢిల్లీ దాకా పార్లమెంట్ లో కూడా మీ పేరు వినిపించారు. ఆయన ఎంపీగా కూడా గెలిచాడండి. 85,000 మెజార్టీతో గెలిచాడు ఆ రోజుల్లో. సంవత్సరాల మీద గెలిచాడండి. నేను విన్నాను, చాలా మంది చెప్తున్నారు ఇక్కడి నుంచి కొంగంచెర్ల వరకు రోడ్లు వేశారు. ఆయన ఎంపీ అయిన తర్వాత ఇది మట్టి రోడ్ అండి, ఇది 6 కిలోమీటర్లు. ట్రాఫిక్ బాగా ఉంటది. సేమంటర్ రోడ్ అండి, ఇది సేమంటర్ అనమాట. 6 కిలోమీటర్లు ఉంటది. మట్టి రోడ్ అయితే అప్పట్లో బీటీ రోడ్ వేయించాయండి అక్కడ దాకా. తర్వాత మళ్ళా ఎంపీగా దిగిపోయినా కూడా 5 ఇయర్స్ బ్యాక్ మళ్ళీ 5 కోట్లు శాంక్షన్ చేయించండి దానికి. మళ్ళీ మొత్తం కొద్దిగా ఇదైపోతే 30 ఏళ్ళు అయిపోయింది, 20 ఏళ్ళు దాటిపోయిందని రెనోవేషన్ మళ్ళీ దాన్ని ఒక 5 కోట్లు చేయించాయండి. హాస్పిటల్ కూడా కట్టారని చెప్తున్నారు. సొంత హాస్పిటల్ కట్టించాయండి 83 ఈ రాజకీయాల్లో రాకముందే సొంతంగా స్థలం కొని బిల్డింగ్ కట్టించి హాస్పిటల్కి, మెటర్నిటీ హాస్పిటల్కి ఇచ్చాయండి. హాస్పిటల్ 30 ఏళ్ళు దాకా నడిచింది. అది నడుస్తూ ఉండగానే మా అయ్యండి దెబ్బలు ఉన్నాయి, మామూలుగా గేదెలను గట్లకి కట్టేసేవాళ్ళు పొలాల మీద. అది ఈ మధ్యగా ఎవరికో ఇచ్చేసాం పక్కన. మళ్ళీ అదే తీసుకొని మళ్ళీ గవర్నమెంట్ తరఫున మళ్ళీ 35 లక్షలు పెట్టి 70 లక్షలు అండి, 70 లక్షలు పెట్టి మళ్ళీ దాన్ని పిఎస్సి కింద చేశారన్నమాట. దాన్ని ఈ మెటర్నిటీ ఎటాగా ఉందో పిఎస్సి కింద అది కట్టించారండి. మళ్ళీ చాలా మంది గ్రామస్తులు కూడా చెప్తున్నారు సార్, ఊర్లో ఆయనకి 40 సెంట్లు స్థలం ఉంటే 40 సెంట్ల స్థలంలో హాస్పిటల్ కట్టి అదేనండి. ఇంకా అంత ముందు ఇంకో మెటర్నిటీ హాస్పిటల్ కూడా సొంత స్థలమేనండి. మెటర్నిటీ హాస్పిటల్ సొంత స్థలం, పిఎస్సి ఏమో అది ఆ స్థలం అంటే వేరే వాళ్ళకి ఇచ్చేసాము. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా ఇచ్చేసారండి హాస్పిటల్కి అనేది. ఇచ్చేటప్పటికి ఈయన శాంక్షన్ చేపించి 70 లక్షలు దాంట్లో పిఎస్సి కట్టించారండి, హాస్పిటల్ కట్టించారు. మళ్ళా ఈ మధ్య కాలంలోనే మళ్ళీ ఆయన ఎంపీగా లేకపోయినా
ఆయన ఏ పనులైనా చేయించుకోగలరండి ప్రభుత్వంతో. ఆ పార్టీ ఈ పార్టీ తెలియదు, అందరితోనూ ఐక్యమత్యంగా ఉండేవాడండి. మళ్ళీ 50 లక్షలు పెట్టి సీసీ రోడ్లు వేయించాయండి ఊళ్ళో ఈ మధ్యన. ఇది 2019, 2020 కరోనా ముందు 50 లక్షలు పెట్టి లోపల సీసీ రోడ్లు వేయించాయండి. 5 కోట్లు పెట్టామో దానికేమో అది వేయించాయండి, సిమెంట్ రోడ్డు. పోస్ట్ ఆఫీసు 45 లక్షలు పెట్టి పోస్ట్ ఆఫీసు రిజిస్టర్ ఆఫీసు మొత్తం శిథిలం అయిపోతే 45 లక్షలు పెట్టి అది శాంక్షన్ చేయించి, గవర్నమెంట్ తరఫున శాంక్షన్ చేయించి దానికి వాళ్ళ అది రెడీ అయిపోయిందండి. అంటే ఆయన గెలిచాక కూడా ఆయన పుట్టి పెరిగిన ఊరికి చాలా వరకు చేశాడు. ఆయన చిన్నతనం దాదాపు 23 సంవత్సరాల వరకు ఇక్కడ జరిగింది అన్నారు కదండి. ఎక్కువ గేదెలు, ఇక తాడి చెట్లు, కొబ్బరి చెట్లు, ఇక అలా కాలక్షేపం చేసేవాడండి. చదువులోనూ ఫస్ట్ వచ్చేవాడు అంటే మాకు తెలియదు కదా, అనుకునేవాళ్ళు వీళ్ళందరూ, మా పెద్దోళ్ళు చెప్పేవాళ్ళు. ఎక్కువ దెబ్బల 40 దెబ్బలు అన్నారు, అక్కడే ఉండేవాడు, రాత్రి పోవాడు అక్కడే ఉండేవాడు అండి. ఆయనకి చేప అంటే బాగా ఇష్టం అండి, బాగా విపరీతమైన ఇష్టం. కొంచెం వెళ్ళినా చేపల కూరలు అవి వండించుకుని పట్టుకెళ్తామండి. ఈ కౌతరంలో నుంచి చేప పట్టుకెళ్తాడని ఆయన పరమానందం. ఇక్కడ నుంచి చిన్న చేపలు అంటాడు, ముందు చిన్న చిన్న బెత్తులు అంటాడు, అంత ఇష్టం అనమాట అది. ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా వచ్చారండి? వచ్చాయండి, 10 సంవత్సరాలు ఏంటండి వచ్చి. 10 కూడా వదలండి, 8 సంవత్సరాలు ఏంటి వచ్చాయండి. 8 సంవత్సరాల క్రితం 8 సంవత్సరాల క్రితం వచ్చాడు. మళ్ళీ తర్వాత ఇక్కడ రావడం వచ్చి ఈ రోడ్డు సిమెంట్ రోడ్డు అవుతుంది, శంకుస్థాపన ప్రారంభోత్సవం అవుద్దామో వద్దామని చెప్పేసి అనుకున్నానండి. సగంలో ఆగిపోయిందండి ఆ రోడ్డు. దాని గురించి రాలేకపోయాడు. ఈ లోపల ఆయన కాలం చెల్లాడు. ఆయన లేకపోవడం మా అందరికి చాలా బాధాకరం అండి. మా ఊరు మాకు కదండి, మా ఊరికి ఏంటి, మా ఊరికి ఇంకా ఎంతో చేసేవాళ్ళు అండి. మీ ఊరికి ఇంత గుర్తింపు రావడానికి కారణం ఆయనే. ఆయనండి, ప్రముఖంగా ఆయన మంచి పనులు